మిల్లర్లు బిడ్డర్ల దొంగాట అంటూ 16,000 కోట్ల ధాన్యం దగ్గర పెట్టుకునే డ్రామాలు. మిల్లర్ల దగ్గర 11,000 కోట్లు, బిడ్డర్ల దగ్గర 5,000 కోట్లు ధాన్యం పెండింగ్. గడువు ముగిసిన సివిల్ సప్లైస్ శాఖకు అందని బకాయిలు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తున్న ఆశించిన ఫలితం ఉండట్లే. సీఎంఆర్ కొత్త గైడ్ లైన్స్ తో మిల్లర్లకు కళ్ళెం వేయాలని సర్కార్ నిర్ణయం అంటూ రాష్ట్రంలో కొందరు మిల్లర్లు బిడ్డర్లు తోడు దొంగల్లా మారారు. ఏకంగా 16,000 కోట్ల విలువైన ధాన్యాన్ని తమ దగ్గర పెట్టుకొని బకాయిలు చెల్లించకుండా డ్రామాలు ఆడుతున్నారు. సివిల్ సప్లైస్ శాఖ రైతుల నుంచి సేకరించిన వడ్లను మిల్లింగ్ కి ఇస్తే వాటిని బియ్యంగా మార్చి సకాలంలో ఇవ్వాల్సిన మిల్లర్లు ఏళ్లకేళ్లు పెండింగ్ పెడుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకం వల్ల మొన్నటి యాసంగి సీజన్ వరకు మిల్లర్ల వద్ద దాదాపు 11,000 కోట్ల విలువైన ధాన్యం పేరుకుపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సివిల్ సప్లైస్ లో అధికారులతో దాడులు చేయిస్తే మెజారిటీ మిల్లర్లు బియ్యాన్ని పక్కదారి పట్టించినట్టు తేలింది. దీంతో కేసులు పెట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి ఆస్తులను సీజ్ చేస్తున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఇలాగైతే లాభం లేదని 2022-23 యాసంగి సీజన్ కి సంబంధించిన 7,000 కోట్ల విలువైన 35 లక్షల టన్నుల వడ్లను టెండర్ల ద్వారా బిడ్డర్లకు అమ్మితే గడువు ముగిసిన ధాన్యాన్ని తీసుకెళ్లకుండా బకాయిలు చెల్లించకుండా తిప్పుకుంటున్నారు అంటూ ఇగో ఇది మిల్లర్లు బిడ్డర్లు కలిసి చేస్తున్నటువంటి ఈ నాటకం. ఒకసారి చూడండి. వాళ్ళ దగ్గర వేలాది కోట్ల రూపాయల ధాన్యాన్ని పెట్టుకొని ఉంచుకొని బకాయిలు చెల్లించకుండా యాక్చువల్ గా రైతుల దగ్గర ఉన్నటువంటి వడ్లు ఏవైతే ఉంటాయో ఆ వడ్లని మిల్లర్లకు అప్పచెప్తారు. వాళ్ళు ఏం చేయాలంటే వాటిని బియ్యంగా మార్చి శాఖకు అందించాలి, సివిల్ సప్లైస్ కి ఇవ్వాలి. కానీ ఏండ్లకేండ్లు 11,000 కోట్ల రూపాయలట ఇలా వాళ్ళు మరి ఉన్నాయా లేవా అని చెక్ చేస్తే అవి లేనే లేవట, పక్కదారి పెట్టిన అని చెప్తా ఉన్నారు. బియ్యాన్ని ఇక్కడ కాదు పక్కదారి అన్ని దగ్గరలో అన్ని చోట్ల అన్ని శాఖలలో చిట్ట చివరికి రేషన్ షాప్ల కాడ కూడా పక్కదార పట్టిస్తారు తప్ప అర్హులైనోడు కూడా అంటే అర్హులైనోడికి వస్తున్నాయనేది తెలియదు కానీ అనర్హులు తీసుకొని పక్కదార పట్టిస్తా ఉన్నారు. అన్ని రకాలుగా అన్ని లెవెల్స్ లో జరుగుతూ ఉంది ఈ తతంగం అంతా. ఇక్కడ చూడండి. సో సివిల్ సప్లై శాఖ ప్రతి సీజన్ లో బ్యాంకుల నుంచి 1,000 కోట్ల అప్పు తీసుకొని రైతుల నుంచి వడ్లు సేకరిస్తుంది. ఇలా కొనుగోలు చేసిన వడ్లను మిల్లర్లకు ఇచ్చి వారు మరణించిన బియ్యాన్ని ఎఫ్సిఐకి లెవీ పెడుతుంది. ఎఫ్సిఐ నుంచే రేషన్ షాప్ల ద్వారా పేదలకు ఉచిత బియ్యం అందుతాయి. అయితే బీఆర్ఎస్ హయాంలో మిల్లర్లపై పర్యవేక్షణ కరువై వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా మారింది. ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా కనీసం మిల్లులు ఉన్నాయో లేదో వెరిఫై చేయకుండా వ్యాపారులు మిల్లర్లకు భారీ మొత్తంలో వడ్లను అప్పగించి అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కేటాయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది మిల్లర్లు వ్యాపారులు వడ్లను మిల్లింగ్ చేసి బహిరంగ మార్కెట్లో బియ్యం అమ్ముకున్నారు. అలా వచ్చిన డబ్బును కొందరు రియల్ ఎస్టేట్ రంగంలోనూ పెట్టుబడులు పెట్టారు. చాలా జిల్లాల్లో అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు మిల్లర్లతో కుమ్ముక్కై ఒక్కో మిల్లర్ వద్ద 20 లక్షల నుంచి 40 లక్షల వరకు కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయని చెప్తా ఉన్నారు కదా. ఆరోపణలు కాదు, అది వాస్తవాలు. అదే జరిగింది, మొత్తం అదే జరిగింది. మిల్లర్లతో కుమ్ముక్కైపోయి నాయకులు లక్షలాది రూపాయలు వీళ్ళు దోసుకున్నాడు. వీళ్ళకి తగ్గట్టుగా ఇక అన్ని డిపార్ట్మెంట్లు అదే జరుగుతా ఉంది. కొందరు అధికారులు సైతం చేతివాటం ప్రదర్శిస్తూ సీఎంఆర్ పై నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇగో సీజన్ల కొద్దీ సీఎంఆర్ పెండింగ్లు పడిపోయి 1,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. 2014 నుంచి గత 9 ఏళ్లలో మిల్లర్ల వద్ద దాదాపు 11,000 కోట్లకు పైగా విలువైన ధాన్యం ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నట్టు ఆఫీసర్ చెప్తున్నారు. ఆయా మిల్లులో వడ్లు లేకపోవడంతో ఇక సర్కార్ రెవెన్యూ రికవరీ యాక్ట్ నమ్ముకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ ఇవ్వని మిల్లర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టి ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగిస్తుంది. పలువురు మిల్లర్ల స్థిర చరాస్తులను సీజ్ చేసి వేలం వేస్తున్న వాళ్ళ కేటాయించిన మొత్తంలో సగం కూడా రావడం లేదని సివిల్ సప్లై ఆఫీసర్లు వాపోతున్నారు. ఉదాహరణకు మెదక్ జిల్లా నర్సాపూర్ చెందిన శ్రీధర్ గుప్తా అనే రైస్ మిల్లర్ 47 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం బకాయి పడగా బుధవారం ఆయనకు చెందిన 1 ఎకరం 31 గుంటలను రాసి వేలం వేస్తే వచ్చినవి 2 కోట్ల 12 లక్షలు మాత్రమే. కొత్త గైడ్లైన్స్ తోనే మిల్లర్లకు కళ్ళమంటూ ఇక మిల్లర్లకు కళ్ళం వేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. మిల్లర్లతో పాటు ఆ దొంగలు ఎవరైతే అధికారులు ఉంటారో ఫస్ట్ ఆ దొంగలు ఏం చేస్తారో చూడు, ఫస్ట్ కనుక్కునే ప్రయత్నం చేస్తే గది చేయండి. గత బీఆర్ఎస్ సర్కారు నిర్వాహకం వల్లే గడిచిన 9 ఏళ్లలో సివిల్ సప్లై శాఖ 58,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఈ లోన్లు ఏటా 3,645 కోట్ల వడ్డీలు కడతా ఉంది. అప్పట్లో పర్యవేక్షణ లోపం, ప్రజాప్రతినిధుల ఆఫీసర్ల అవినీతికి తోడు బ్యాంకు షూరిటీలు తీసుకోకుండా మిల్లర్లకు వడ్లను ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ సర్కార్ గుర్తించింది. ఇక్కడ ఎవరిని తీసిపడేనికి లేదు, ఎవరిని లేదు. మిల్లర్ల నుంచి మొదలు పెడితే, బిడ్డర్ల నుంచి మొదలు పెడితే, కాంట్రాక్టర్ల నుంచి మొదలు పెడితే అధికారుల దాకా ప్రతి ఒక్కడు దొంగనే. ఈ బియ్యాన్ని పందుకొక్కు లెక్క మేస్తున్నోళ్లే, ఒక్కొక్కడు కోట్లకు పడగలెత్తుతున్నోళ్లే. కావాలంటే ఎవరి మీదైనా ఎంక్వైరీ చేయండి. ఈ రాష్ట్రంలో ఏ అధికారి మీదైనా ఎంక్వైరీ చేయండి, ఏ నాయకుడి మీదైనా ఎంక్వైరీ చేయండి. వాడు అంతకంటే ముందు ఏముండే ఇవాళ ఏమున్నాడు ఒకసారి చెక్ చేయండి. ప్రతి ఆ డిపార్ట్మెంట్ మొత్తం జరుగుతుంది. అదే ఈ సోయి లేకుండా మరి ఏం చేస్తా ఉన్నారు? ఆలోచన ఉండాలి కదా.
మరి ఇంతకాలం పక్కదారి పడతా ఉంటే, ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉంటే ఏం బీక్తా ఉన్నారని అడుగుతా ఉన్నా, ఏ గుడ్డిగాడ పనులు తోముతా ఉన్నారని అడుగుతా ఉన్నా, ప్రభుత్వంనే అడుగుతా ఉన్నా డైరెక్ట్ నేను. ఇక్కడ చూడండి, మిల్లర్లకు ఎలాంటి షరతులు లేకుండా వడ్లను ఇచ్చి ఆ తర్వాత బాధపడితే లాభం ఉండదని, అయితే ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలని నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ఆ శాఖ అధికారులు సీఎంఆర్ కు సంబంధించిన కొత్త గైడ్ లైన్స్ రూపొందిస్తున్నారు. ఈ వానాకాలం సీజన్ నుంచి మిల్లులు వాటి కెపాసిటీ ఆధారంగానే ధాన్యం కేటాయించనున్నారు. అలాగే గతంలో ధాన్యం తీసుకుని బియ్యం ఇవ్వకుండా డిఫాల్టర్లుగా మారిన మిల్లర్లను ఈసారి పూర్తిగా పక్కన పెట్టాలని నిర్ణయించారంటూ, యాక్చువల్ గా ఇలా ఏం జరుగుతుంది అంటే, టైంకు ఎవరిదో ఒక్కడి మీద విజిలెన్స్ చేస్తే ఆడికి అందరు కలిసి సపోర్ట్ చేసి ఆయన నింపుతారు ఎంతో కొంతమంది ఆ మిల్లర్ ని బయట పడేస్తారు, గట్టెక్కిస్తారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాక్ తెప్పించి. ఎక్కడికి వెళ్ళి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా ఫైనల్ గా ప్రభుత్వానికి దొరకకుండా చేస్తా ఉన్నారు. ఎన్ని వేలాది కోట్ల రూపాయలు పక్కదారి పడతా ఉంటే మరి అధికారులతో పాటు మరి ఇలా మంత్రిని కూడా ఏం చేస్తా ఉన్నాడని అడుగుతా ఉన్నాం. అసలు ఏమన్నా ఉన్నారా, అసలు యంత్రాంగం ఉన్నారా, అసలు మీరే దోపిడీ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది. అందరు కలిసే చేస్తా ఉన్నారు. ఇది ఎవ్వడు ఇలా అతీతుడు కాదు, ఎవ్వడు సుఖపూస కాదు. ఇక మళ్ళా నీతులు చెప్తారు. ఇక ఇక్కడ చూడండి, ఈ వానాకాలం సీజన్ నుంచి మిల్లులు వాటి కెపాసిటీ ఆధారంగానే ఇస్తారట. అయితే ఇక్కడ కూడా సీఎంఆర్ కు కేటాయించిన వడ్లకు బ్యాక్ గ్యారంటీ తప్పనిసరి చేయనున్నారు. ఇక అధికారుల తనిఖీల్లో వడ్లు తక్కువగా ఉన్నట్టు తేలితే క్రిమినల్ చర్యలు తీసుకునేలా కఠిన నిబంధనలు రూపొందిస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ఏదో చెప్తా ఉన్నారు. కానీ జరిగేదంతా జరిగిపోయినాక ఇలా ఏం రికవరీ చేస్తారో చెయ్యండి. దమ్ముంటే అధికారుల దగ్గర నుంచి, నాయకుల నుంచి ఏమేమి రికవరీ చేస్తారో చేసి చూపెట్టుండ్రి. ఇలా మిల్లర్లు బిడ్డర్లు ఎట్లెట్లా దోసుకున్నారని క్లియర్ గా కనిపిస్తా ఉంది కదా. ఆ మొత్తం వ్యవస్థ అంతా దారుణం. ఇక దీనంత అధ్వానం ఇంకోటి లేదు. అందరు ఏమనుకుంటారంటే ఎక్కడెక్కడో పోతున్నాయి, ఏమేమో అవుతున్నాయి, ఏవేవో స్కామ్లు అవుతున్నాయి. కాదు, అసలు స్కామ్ అంతా గిన్నెనే ఉన్నది. దోపిడీ అంతా గిన్నెనే జరుగుతా ఉంది. ఇగో మిల్లర్ల బాటలోనే బిడ్డర్లు 2022-23 యాసంగిలో రైతుల నుంచి సివిల్ సప్లై శాఖకు 66,84,000 టన్నుల వడ్లను సేకరించింది. మిల్లింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ దాదాపు సగం ధాన్యాన్ని అమ్మకానికి పెట్టింది. ఆ తర్వాత అధికారం కోల్పోవడంతో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత టెండర్లను రద్దు చేసి గత జనవరి 25న 35 లక్షల టన్నుల వడ్లను కొత్తగా టెండర్లు పిలిచింది. బిడ్లు దాఖలు చేసిన 26 కంపెనీలకు ఈ ధాన్యాన్ని అప్పగించారు. వీరంతా మిల్లర్ల నుంచి ధాన్యం తీసుకొని 7,000 కోట్లను సివిల్ సప్లైస్ కి చెల్లించాల్సి ఉంది. అయితే సెప్టెంబర్ 23కు గడువు ముగిసిన ఇప్పటి వరకు బిడ్డర్లు కేవలం 2,000 కోట్లు మాత్రమే సివిల్ సప్లైస్ కి చెల్లించారు. ఇక 5,000 కోట్లు పెండింగ్ పడ్డాయి అంటూ వీళ్ళందరి దగ్గర రికవరీ చేయాలి. ఇప్పుడు రైతులు రుణమాఫీ చేసుకున్నాక ఒకవేళ వాడు తప్పుడు ధృవీకరణ పత్రం ఇచ్చి, తప్పుడు డీటెయిల్స్ ఇచ్చి ఒకవేళ రుణమాఫీ లోన్ పొందితే కూడా దాన్ని రికవరీ చేస్తామని కింద ఒక 2 లక్షల రూపాయలకి ఒక గ్యారంటీ రాసిమని చెప్పి రైతుల దగ్గర తీసుకుంటా ఉన్నారు అధికారులు. ఇలా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏది 2 లక్షల రూపాయల రుణమాఫీ వాడు చెప్పిన మాటకే, వాళ్ళు మాఫీ చేస్తామన్న ముచ్చటకే వీళ్ళు ఇలా ఇచ్చిన డాక్యుమెంట్స్ ఒకవేళ ఏమన్నా తప్పు తేలితే, ఏమైనా అక్రమంగా మీరు లోన్ మాఫీ పొందితే మీ 2 లక్షలు మాఫీ మళ్ళీ మేము రిటర్న్ తీసుకుంటాం, రికవరీ చేసుకుంటాం అని రాసుకున్న సన్నాసులు. నేను అడుగుతా ఉన్నా, ఇలా వేలాది కోట్ల రూపాయల ధాన్యం పక్కదారి పడతా ఉంటే మిల్లర్ల మీద యాక్షన్ ఏది, బిడ్డర్ల మీద యాక్షన్ ఏది, సన్నాసులైనటువంటి అధికారుల మీద యాక్షన్ ఏది, దోపిడీ చేస్తున్నటువంటి ఆ పందికొక్కులను పట్టేదవడు? మరి అది మాట్లాడాలి కదా. 2 లక్షల రూపాయల కోసానికి ఇలా రైతులని హరిగోస పెడతా ఉన్నారు కదా. 1,000 కోట్ల రూపాయలు పక్కదారి పడతా ఉంటే ఏ గుడ్డిగాడిది పనులు తోముతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. ఏం చేస్తా ఉన్నారు మీరు? తీయరా? ఈ 10 ఏళ్లల్లా ఈ గత సర్కార్ అని చెప్పి 10 స్కామ్లు అని చెప్పారు కదా. 10 మీకు దమ్ముంటే ఇది ఒక్కటి తీయరి, 10 మొదలైతే ఇది తీయరి. ఇలా రైతుల దగ్గర నుంచి కొన్న ధాన్యంని మీరు మిల్లర్లకు అప్పచెప్పి బియ్యంగా చేసి ఇవ్వమని చెప్తే ఆ సన్నాసులు ఎక్కడికక్కడ దాన్ని తీసుకపోయి రియల్ ఎస్టేట్లు పెట్టుకుంటూ, లేకపోతే ఇంకో దగ్గర పెట్టుడు కోట్లకు పడగలెత్తిపోయిర్రు. ఇంకోటి ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన ఎందుకు వసూలు చేయలేకపోతా ఉన్నారు, ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు? మీరు ఇచ్చిన వడ్లని బియ్యంగా మార్చిన తర్వాత వాళ్ళ కమిషన్లు ఇచ్చి మీరు ఎందుకు సక్రమంగా తీసుకోలేకపోతా ఉన్నారు? ఈ వైఫల్యం ఎక్కడ ఉన్నది, ఎవరి దగ్గర ఉన్నది అంటే మీకు అవినీతి కనిపించదు. ఒక రైతు పడే కష్టంలో మాత్రం ఇంకా దోపిడి, అలా రక్తాన్ని, అలా చెమటని, అలాది ఏది ఉంటే అది మొత్తం దోసుకొని పోవాలి. కానీ ఇట్లా ఈ అవినీతి అధికారులను మాత్రం ముట్టుకునేది లేదు. మీకు చేత కాదు. కోట్లకు పడగలెత్తుతున్న దొంగలను పట్టుకోనికి మీకు చేతనైతే చేసి చూపించండి. ఎవడెవడు ఎట్టెట్లా ఉన్నాడు, ఎట్టెట్లా మారిపోయినరు, ఎట్టెట్లా వస్తా ఉన్నాయి, కోట్లాది రూపాయలతో ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎట్లా చేస్తా ఉన్నారు ఒకసారి మీరు చూడండి, తెలుస్తుంది మీకు. వాళ్ళ నుంచి రికవరీ చేసి చూపెట్టారు. మొత్తం రికవర్ కావాలి.